హాయ్ ఫ్రెండ్స్, 2 నెలల్లో మొత్తం కీబోర్డ్ నేర్పుతాను జాయిన్ అవ్వండి అంటే ఆలోచిస్తారు. అదే నెల నెల 1000 రూపాయలు కట్టి సంవత్సరం కట్టమంటే 2 సంవత్సరాలు కట్టమంటే హ్యాపీగా కడతా ఉంటారు. కట్టిన తర్వాత మీరు నేర్చుకునేది అందులో ఏంటంటే కార్డ్స్ నేర్చుకుంటారు, అలాగే ఫింగరింగ్ ఎక్సర్సైజ్ నేర్చుకుంటారు. ఆ కార్డ్స్ ఎలా అప్లై చేయాలో మనకు తెలియదు. ఆ ఫింగరింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు నేర్చుకున్నామో మనకే తెలియదు. అది కరెక్టో కాదో కూడా మనకు తెలియదు. కొన్ని స్కేల్స్ నేర్చుకుంటారు, ఆ స్కేల్స్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. సరళి స్వరాలు ఎందుకు నేర్చుకున్నారో, జన స్వరాలు ఎందుకు నేర్చుకున్నారో, అలంకారాలు ఎందుకు నేర్చుకున్నారో, పిల్లల జాతాలు ఎందుకు నేర్చుకున్నారో, రాగాలు ఎందుకు నేర్చుకున్నామో అసలు మనకు తెలియదు. సో నేర్పుతున్న గురువుల్ని విమర్శించట్లేదు, నేర్చుకుంటాం మిమ్మల్ని అయితే మాత్రం నేను మాట అంటాను. అదేంటి అంటే, ఎక్కడ ఏది మనకు విలువైందో, ఏది ఆశీర్వాదకరమైందో, ఎంతవరకు నిజముందో ఎంతవరకు నిజం లేదో అన్నది కనీసం పరీక్షించి తెలుసుకొని అసలు అప్పుడు జాయిన్ అవ్వండి. సో నా దగ్గర జాయిన్ అయినప్పుడు మీకు అందరికీ ఒక ఆప్షన్ ఇస్తున్నాను. నా దగ్గర గ్రూప్లో 30-40 మంది ఉంటారు. ఈ 30-40 మందిలో ఏ ఒక్కరైనా సరే అతను సరిగ్గా చెప్పడండి అయినా సరే అంటే జాయిన్ అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ ఆ 30-40 మంది కూడా నా గురించి మంచిగా చెప్పారు అంటే మాత్రం దాని అర్థం ఏంటంటే నేను మంచిగా చెప్తానని దాని అర్థం. ఓకేనండి. సో మరి అలాంటప్పుడు ఈ కొత్తగా జాయిన్ అయినటువంటి తెలుగు క్రిస్టియన్ ఈవెంట్స్ 5లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే గట్టిగా అంటే 10 మంది ఉన్నారు అంతే. మామూలుగా అయితే తెలుగు క్రిస్టియన్ 1లో 20 మంది, తెలుగు క్రిస్టియన్ ఈవెంట్స్ 2లో ఒక 20 మంది, 3కి వచ్చే లోపలికల్లా 30 మంది, 4కి వచ్చే లోపలికల్లా ఏకంగా 40 మంది ఉన్నారు. ఈ తెలుగు క్రిస్టియన్ 5కి 10th స్టార్ట్ అయినప్పుడు మాత్రం పెద్ద ఎక్కువ మంది లేరండి, గట్టిగా అంటే 10 మంది ఉన్నారు. సో ఏదేమన్నప్పటికీ సో అందరూ జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా నేర్చుకోండి, దేవుని సన్నిధిలో వాడబడండి. విత్ డ్రమ్స్తో సహా పక్క అన్ని కౌంట్లతో సహా మొత్తం అంతా కూడా నేర్చుకోండి. మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. సో ఇది మాత్రం వాస్తవం, కనుక గ్రహించాలని ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.